వెల్కమ్ టు మెగా 9 టీవీ. గత వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నాయకులు కబ్జాలకు పాల్పడిన భూముల వివరాలను ఇవాళ టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ బయటపెట్టారు. సంక్రాంతిపల్లి గ్రామం సమీపంలో గతంలో ఓ వైసీపీ నాయకుడు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి దోచుకున్నాడని, పిన్నేరువాగు కాలువ నీటిని సైతం రైతులకు వెళ్లనీయకుండా తన పొలాలకు మళ్లించుకున్నాడని ఎమ్మెల్యే ఆరోపించారు. ఆ భూముల్లోకి రెవెన్యూ సిబ్బందిని, సర్వేయర్ను పంపి సర్వే చేసి ప్రభుత్వ భూమిని గుర్తించి మార్కింగ్ ఇచ్చామని, ఆ భూములను ఎవరైతే పేదలు ఉన్నారో వారికి ఇచ్చేలా చూస్తామని అన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రయోగించి నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో భూ కబ్జాదారులు ఏర్పడి బరి తెగించి 100 ఎకరాలు ఆక్రమించుకొని వాళ్ళు పిన్నేరు కాలువను కూడా వాళ్ళ పొలాల పై వైపు తిప్పుకొని, అంటే రైతులు కూడా నీళ్లు పానీయకుండా ఆ విధంగా చేశారు. దాన్ని ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులను పంపించి సర్వే చేయించి ఇప్పుడు మార్కింగ్ ఇచ్చారు. ఎక్కడి వరకు వాళ్ళ ల్యాండ్ ఉందో, ప్రభుత్వం ఎక్కడ ఉందో దాన్ని మార్కింగ్ ఇచ్చి ఈరోజు మిషన్లు కూడా పనిచేస్తూ ఉన్నాయి. దగ్గర అనుకోవడం 100 ఎకరాల పైన వస్తుంది. పేదవాళ్ళకి, ఎవరికైతే పొలాలు లేకుండా పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఒకటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత భూ గ్రాబింగ్ యాక్ట్ కూడా పెట్టాడు. ఆ యాక్ట్లో నాన్ బెయిలబుల్ సెక్షన్, ఇలాంటి వాళ్ళని ఆ యాక్ట్లోనే ఆ కేసు పెట్టి, ఆ యాక్ట్ పెట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకుండా ఉండాలంటే ఇలాంటివి జరగాలి. ఇది ప్రారంభం మాత్రమే, ఈరోజు స్టార్ట్ అయింది. ఇంకా చాలామంది ఉన్నారు ఆక్రమించి. ఎవరైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించున్నారో అవన్నీ కూడా ప్రక్షాళన చేసి తీసి ప్రజలకు ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలోనే ఇవన్నీ జరిగాయి. 5 సంవత్సరాలు జగన్ పరిపాలనలో ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యంగా ఈ విధంగా అన్ని రకాలుగా పొలాలు దోసుకోవడమైనా, ఇంకొక వ్యాపారంలో రౌడీలు చేయడమైనా అన్నింటిలో కూడా చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రక్షాళన చేసి గతంలో చేసినటువంటి రౌడీజాన్ని మొత్తం కూడా బయటపెట్టి వాళ్ళందరినీ కూడా కాపాడుకునే విధంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఇంకా ఉన్నాయి, ఇంకా రాపూర్ మండలంలో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తీసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసి తర్వాత ఎవరికైతే పొలాలు లేకుండా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పట్టాలు కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.